సో మిడ్ రేంజ్ లగ్జరీ సెడాన్స్లోకి చాలా వెహికల్స్ వచ్చాయి ఇప్పటివరకు. సో టాటా కూడా ఏం తగ్గట్లేదు. మనకు సియరా వెహికల్ని రిలీజ్ చేశారు. అందులోనే మీరు ఇప్పుడు చూసుకుంటే Sierra.EVని కూడా లాంచ్ చేశారు. సో రీసెంట్గానే లాంచ్ అయింది, బట్ మనం రివ్యూ చేయడానికి కొంచెం టైం పట్టింది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ కార్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, డ్రైవ్ ఇంప్రెషన్ ఎలా ఉంది, సో పవర్ఫుల్ అనిపిస్తుందా లేదా, రేంజ్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్లీ మనం కీ ఫాబ్ చూసుకుంటే ఇక్కడ సేమ్ మనకు Harrier.EVలో ఎలా ఉండేదో అదే కీ ఫాబ్ అనమాట. సో నాకైతే పర్సనలీ ఇది పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే ఈ బటన్స్ అన్నీ కొంచెం హార్డ్ అనిపిస్తాయి. సో టాటా నీడ్స్ టు చేంజ్ దిస్. ఫిజికలీ యాడబుల్ బటన్స్ ఇస్తే బాగుంటుంది. ఇవి చాలా సాఫ్ట్ ఉన్నాయి, బట్ బటన్స్ ప్రెస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో డిజైన్ అయితే బాగుంది, యూనిక్గా కొంచెం రౌండ్గా ట్రై చేశారు. సో దీని నుంచే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట, అన్లాక్ చేయొచ్చు. సో అలా హెడ్ ల్యాంప్స్ని కూడా ఆన్ చేయొచ్చు అండ్ మూవ్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేయొచ్చు, కీ ఫాబ్తోనే చేయొచ్చు. సో కంట్రోల్స్ అవన్నీ బాగా ఇచ్చారు, కాకపోతే ఈ బటన్స్ ప్రెస్ చేయాలంటే కొంచెం హార్డ్ అనిపిస్తాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది, సేమ్ టాటా సియరా అలాగే కనిపిస్తుంది మీకు. సో ఫ్రంట్ ఫేసింగ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనెక్టెడ్ DRLs ఉన్నాయి అండ్ టాటాది పెద్ద లోగో కనిపిస్తుంది. సో ఐసీ సియరాలో చూసుకుంటే మనకు సియరా అని చెప్పి బ్యాజింగ్స్ కనిపించేవి, దీంట్లో కొంచెం సాఫ్ట్ చేసేసారు. ఓన్లీ టాటా లోగో మాత్రమే ఉంటుంది ఫ్రంట్ సైడ్, ఇంకేం ఉండవు. సో ఈ గ్రిల్, ఈ క్వాలిటీ ఇదంతా మనం చూసుకుంటే మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రేడార్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఫ్రంట్ 360 కెమెరా అబ్జర్వ్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్స్ కూడా మనం చూసుకుంటే త్రో చాలా బాగుంది అండ్ దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. అండ్ నైట్ టైమ్స్ దీని లుక్ ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ కనెక్టెడ్ DRL. సైడ్ ప్రొఫైల్ కూడా చూసుకుంటే మీకైతే ఎక్కువ చేంజ్ అనిపించదు అనమాట, సేమ్ సియర్ అలాగే కనిపిస్తుంది. అండ్ దీని లెంత్ అయితే చాలా బాగుంది, పర్సనలీ చాలా నచ్చింది. హ్యారియర్ కన్నా కొంచెం బల్క్గా పెద్దగా కనిపిస్తుంది. రెండింటిని సైడ్ మనం నిలబెడితే సియరానే మీకు పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. టాటా చేసే క్రాష్ టెస్ట్ అవన్నీ మీకు తెలిసిందే. సో చాలా ఎక్కువగా టెస్ట్ చేస్తారు అండ్ షోకేస్ చేస్తారనమాట వాళ్ళ బిల్డ్ క్వాలిటీని. అండ్ సైడ్కి ఇక్కడ Tata.EV అని చెప్పి ఇక్కడ బ్రాండింగ్ కూడా మెన్షన్ చేశారు 3Dలో. అండ్ ORVMs కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్స్ ఉంటాయి, 360 కెమెరా ఉంటుంది. ఇదంతా మీరు కీ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. అన్ని డోర్స్కి మీకు ఫ్లష్ డోర్ హ్యాండిల్ బార్సే ఉంటాయి అండ్ రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు. సో దీని కలర్, దీని ఫినిష్ ఇదంతా మనం చూసుకుంటే ఇది బ్లూ కలర్ మన దగ్గర ఉన్నది, బట్ ఇక్కడ బ్లాక్ ఫినిష్ కూడా కనిపిస్తుంది కింద మీకు రైలింగ్స్ అన్ని. పైన చూసుకుంటే టాప్ రైలింగ్ కూడా ఉంటుంది అనమాట, కొంచెం అడ్వెంచరిస్టిక్ ఫీల్ ఇస్తుంది మీకు. సో డిజైన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. సో చూసుకోవచ్చు నా హైట్కి వస్తుంది అనమాట ఈ కారు. నా హైట్ అయితే 5'11" ఉంటుంది అరౌండ్. రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నా మనం ఇక్కడ చూసుకోవచ్చు, పెద్దగా ఫ్లాట్ ఫినిష్ అంతా కనిపిస్తూ ఉంటుంది. పైన చూసుకుంటే ఇక్కడ స్పాయిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది ఇక్కడ అండ్ హిడెన్గా ఒక వైపర్ ఉంటుంది. ఇక్కడ డీఫాగర్ రియర్ విండ్షీల్డ్ ఉంటుంది అండ్ దీంట్లోనే మీకు వాషర్ కూడా ఉంటుంది అనమాట లోపల. రియర్ సైడ్ మనం లైట్స్ చూసుకున్నా కూడా మీకు కనెక్టెడ్ DRL ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ ల్యాంప్ ఇక్కడే ఉంటుంది, హై మౌంట్ లాంటిది అయితే ఏమి ఇవ్వలేదు. సెంటర్లో పెద్దగా మీకు టాటా లోగో కనిపిస్తుంది వైట్ ఫినిష్లో అండ్ Sierra.EV అని చెప్పి బ్యాజింగ్ ఉంటుంది. మ్యాటీ గ్రే కలర్లో ఇచ్చారనమాట ఇది. సో దీన్ని వైట్ చేసుకున్నా ఎక్కువ హైలైట్ అయ్యేది, బట్ అది కూడా అంత మంచిగా కనిపించదు. దిస్ ఈజ్ నైస్. అండ్ వెహికల్ కొంచెం డస్టీగా ఉంది. ఇప్పుడే కొంచెం ఆఫ్ రోడ్ అండ్ టెరైన్ మోడ్స్ ట్రై చేసాము, అందుకే కొంచెం డస్ట్ ఉంది. QWD డ్యూయల్ మోటార్ అని చెప్పి ఇక్కడ 3Dలో బ్యాజింగ్ మెన్షన్ చేశారు. సో ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి క్వాడ్ వీల్ ఉంటుంది. ఆల్ వీల్స్కి మనకు మోటార్ ఉంటుంది అనమాట, అందుకని చెప్పి మెన్షన్ చేశారు. ఇది టాప్ వేరియంట్. ఈ కార్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ప్యాక్స్ ప్రకారంగా వేరియంట్స్ ఉంటాయి. అలాగే మనకు ఒక ప్యూర్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ అండ్ అడ్వెంచర్ వేరియంట్ ఉంటుంది, మిడ్ వేరియంట్ అండ్ ఎంపవర్డ్ వేరియంట్ ఉంటుంది. అడ్వెంచర్లో ఎస్ వేరియంట్ ఉంటుంది, ప్యూర్లో ఎస్ వేరియంట్ ఉంటుంది
అండ్ ఎంపవర్లో కూడా ఎస్ వేరియంట్ ఉంటుంది. టాప్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇది ఎంపవర్ ప్లస్ ఎస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు 75 kWh బ్యాటరీ మాత్రమే వస్తుంది. ప్యూర్ అండ్ అడ్వెంచర్లో మీకు 63 kWh బ్యాటరీ కూడా ఉంటుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్స్ ప్రకారంగా మీకు వేరియంట్స్ చేంజ్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అన్ని నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ టాప్ వేరియంట్లో QWD ఉంటుంది, ఆల్ వీల్ డ్రైవ్ కనిపిస్తుంది మీకు. బట్ మీకు మిడ్ వేరియంట్ అండ్ ప్యూర్ వేరియంట్లో చూసుకుంటే మీకు రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. సో యా, దీస్ ఆర్ ద వేరియంట్స్. అండ్ వారంటీస్ గురించి మాట్లాడుకున్నా కూడా మోటార్కి మనకు 8 years వారంటీ ఉంటుంది అండ్ వెహికల్కి మీకు 3 years వారంటీ ఉంటుంది. సో బూట్ని ఒకవేళ ఓపెన్ చేయాలి అనుకుంటే మనం రిమోట్తో కూడా ఓపెన్ చేయొచ్చు, లోపల నుంచి ఓపెన్ చేయొచ్చు. అండ్ ఒక గెస్చర్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. గెస్చర్ కంట్రోల్ ట్రై చేద్దాం ఒకసారి. సో అలా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ పెద్ద హైడ్రాలిక్స్ కనిపిస్తుంటాయి మీకు, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈజీగా లిఫ్ట్ అప్ అయిపోతుంది. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 622 liters ఆఫ్ బూట్ స్పేస్ కనిపిస్తుంది మీకు. చాలా ఎక్కువ స్టోరేజ్ క్యారీ చేయొచ్చు. సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. సీట్స్ని ఫోల్డ్ చేశాక మనకు ఆబ్వియస్లీ 1200+ liters ఆఫ్ స్టోరేజ్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఛార్జర్ కనిపిస్తుంటుంది టాటా నుంచి. సో ఇది స్లో ఛార్జర్ అనమాట. అండ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ ట్రేని లిఫ్ట్ చేసినా కూడా ఏం కనిపించదు మీకు, సారీ there's nothing. ఇక్కడ ఒక స్టోరేజ్ పాకెట్ కనిపిస్తుంది మీకు. సో దీంట్లో టూల్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు మీరు. అండ్ చిన్న చిన్న క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక 12 volts అడాప్టర్ ఇస్తున్నారు అనమాట. మీరు వ్యాక్యూమ్ క్లీనర్ కానీ లేదా ఎయిర్ ఇన్ఫ్లేటర్ కానీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక V2V V2L పోర్ట్ కనిపిస్తుంటుంది మీకు. సో దీని నుంచి ఏంటంటే వెహికల్ టు వెహికల్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ నుంచి ఇంకొక వెహికల్కి ఛార్జ్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా మీకు ఒక అరౌండ్ 3.3 kW to 4 kW వరకు మీకు అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ నుంచే మీరు అప్లయన్సెస్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడన్నా సపోజ్ క్యాంపింగ్ చేస్తారనుకోండి, మీరు ఇక్కడ నుంచి సాకెట్ తీసుకొని మీ అప్లయన్సెస్ కానీ లైట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఛార్జ్ చేసుకోవచ్చు. అలా కూడా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ బూట్లోనే ఒక సబ్ వూఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. JBL స్పీకర్స్ ఉంటాయి దీంట్లో. సో మనం బూట్ ఓపెన్ చేశాక అక్కడ 2 లైట్స్ కూడా కనిపిస్తాయి అనమాట మీకు, చూసుకోవచ్చు. సో సపోజ్ మనం ఇలా బూట్ ఓపెన్ చేసి ఎక్కడైనా హైవేస్లో ఉన్నాం అనుకోండి, ఆ 2 లైట్స్ ఆన్ అవుతాయి మీకు. సో సేఫ్టీ ఫీచర్స్ కోసం అలాంటివి ఇన్స్టాల్ చేస్తారు. సో క్లోజ్ చేయాలన్నా కూడా ఎక్కువ స్ట్రెయిన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది వెహికల్. సో మిర్రర్ మీద మనకు ఒక హార్స్ లోగో కూడా కనిపిస్తుంది. సో అడ్వెంచరిస్టిక్ వెహికల్ కాబట్టి ఇక్కడ హార్స్ లోగో కూడా మెన్షన్ చేశారు. అలాగే ఈ ఛార్జింగ్ పోర్ట్ ఇదంతా మనం అలా ఒక్కసారి ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్కి ఇచ్చారు. ఇది రివర్స్లో మీరు రివర్స్ పార్క్ చేసి యూజ్ చేసుకోవాలి. సో AC అండ్ DC ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయన్నమాట. 2 types ఆఫ్ ఛార్జెస్ ఇస్తారు దీంట్లో. వీల్స్ చూసుకుంటే ఇక్కడ 19-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు క్రిస్టల్ కట్లో. అండ్ టైర్స్ చూసుకున్న MRF వాండరర్ టైర్ ఉందన్నమాట. అండ్ టైర్ సైజ్ చూసుకున్న 225/55 R19 టైర్స్ ఇవి. సో రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో టాప్ వేరియంట్లో మాత్రమే మీకు 19-inch అలాయ్ వీల్స్ ఉంటాయి. సో ప్యూర్ వేరియంట్ అలా తీసుకుంటే 18-inch ఇస్తారు. ఆల్ 4 వీల్స్కి మనకు డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ABS ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ అన్నీ ఉంటాయి. ఈ కార్ లెంత్ కూడా మనం చూసుకుంటే 4.34 meters ఉంటుంది. సో చాలా లెంతీ కార్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బల్కీ ఫినిష్లో ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో మీకు ఇబ్బంది అయితే ఉండదు. మనం టెస్ట్ చేసాము. సో ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. సో ఇప్పుడు మనం బానెట్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఐఎమ్ హోపింగ్ హైడ్రాలిక్స్ అయితే ఇచ్చుండరు. యప్, దిస్ ఈజ్ అ వెరీ హెవీ వన్. అండ్ హైడ్రాలిక్స్ ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు అంటే ఇది ఈవీకి బానెట్తో ఎక్కువ పని ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో చూసుకుంటే టాప్ వేరియంట్లో మనకు 35 liters ఆఫ్ స్టోరేజ్ కనిపిస్తుంది ఇక్కడ. దీంట్లో మీరు ఛార్జర్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో ప్యూర్ వేరియంట్ అండ్ తక్కువ లైక్ 65 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మీకు ఇక్కడ 55 liters ఆఫ్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. పెద్ద స్టోరేజ్ బాక్స్ ఇస్తారు. ఎందుకంటే కింద మీకు మోటార్స్ ఉండవు. ఇది ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి దీంట్లో మోటార్స్ ఉంటాయి అండ్ స్పేస్ కొంచెం తీసుకుంటుంది. అందువల్ల చిన్న స్టోరేజ్ బాక్స్ ఇచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ మీద మనకు అవసరమే ఉండదు. ఇదే చాలా హెవీ ఉంది. మీకు సౌండ్ కూడా ఆ థర్డ్ సౌండ్ వస్తుంది, చూసుకోవచ్చు. యప్, దట్స్ టాటా బిల్డ్ క్వాలిటీ. సో ఈ ఈవీ కార్లో మనం ఒకసారి దీంట్లో మోటార్స్ ఏం యూస్ చేశారు అనేది చూసుకుంటే ఆల్ వీల్ డ్రైవ్ ఉంటుంది, QWD వర్షన్, డ్యూయల్ మోటార్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే హై పర్ఫార్మెన్స్ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి అనమాట. అండ్ రియర్ సైడ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్స్ ఇచ్చారు. మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 75 kWh వేరియంట్ ఒకటి, 65 kWh వేరియంట్ ఒకటి ఉంటుంది. 75 kWh వేరియంట్లో మాత్రమే మీకు ఆల్ వీల్ డ్రైవ్ ఉంటుంది. అలాగే మనం పవర్ అండ్ టార్క్ చూసుకున్నా కూడా క్యూములేటివ్గా ఈ మోటార్ ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ మనం చూసుకుంటే 349 PS ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ 504 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. 504 Nm ఆఫ్ టార్క్ ఈజ్
ప్యూర్ బ్లిస్. సో డ్రైవింగ్ కూడా చాలా మజా వచ్చింది. 0 to 100 ఇది మీకు ఒక 5.8 సెకండ్స్లో చేస్తుంది. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ అనిపించింది. స్టేబుల్గా ఉంది. ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా మీకు బాడీ రోలింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఏమీ లేదనమాట. టార్క్ బాగుంది, సిటీలో బాగుంటుంది. అండ్ ఈకో మోడ్లో కూడా మీకు మంచి టార్క్ ఇస్తుంది అనమాట. అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్న ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ బూస్ట్ మోడ్ ఉంటుంది. ఈ బూస్ట్ మోడ్ మీకు టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. మోడ్స్కి అకార్డింగ్గా రేంజ్ మారుతుంది, పవర్ మారుతుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక అడిషనల్గా టెర్రైన్ మోడ్స్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ మేడ్ ఫర్ ఆఫ్ రోడింగ్, దిస్ ఈజ్ మేడ్ ఫర్ థ్రిల్ అని చెప్పి టాటా క్లెయిమ్ చేస్తుంది. మనకు టెర్రైన్ మోడ్స్లో స్నో గ్రాస్ మోడ్ ఉంటుంది, గ్రేవెల్ మోడ్ ఉంటుంది, అండ్ అలాగే శాండ్ మోడ్ ఉంటుంది. అండ్ మీరు కస్టమ్ కూడా చేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా. సో అవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. సో వీళ్ళు చేసిన శాండ్ టెస్ట్ కానీ ఆఫ్ రోడ్ టెస్ట్ కానీ చాలా బాగా పాస్ అయిందనమాట. సో సియరా ఇస్ అ వర్తీ కార్. చిన్నగా నేను ఆఫ్ రోడ్లో కూడా లైట్గా టెస్ట్ చేశాను టెర్రైన్ మోడ్స్ అవన్నీ. సో గ్రావెల్స్ మీద కూడా టెస్ట్ చేశాను, మీరు ఫుటేజ్ చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. లైక్ గ్రావెల్స్ మీద వెళ్తున్నా కూడా మనకు హైవే మీద వెళ్ళినట్టే ఉంటుంది అనమాట ఫీల్. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది దీంట్లో. సో బ్యాటరీ రేంజ్ అండ్ దీనికి ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ లిథియం అయన్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ కార్లో. 2 వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర. లైక్ 75 kWh బ్యాటరీ ఒకటి ఉంటుంది అండ్ 63 kWh బ్యాటరీ ఒకటి ఉంటుంది. మన దగ్గర ఉన్నది టాప్ వేరియంట్ కాబట్టి 75 kWh బ్యాటరీ ఉంటుంది. రేంజ్ గురించి మాట్లాడుకున్నా కూడా మీకు 75 kWh బ్యాటరీలో 624 km ఆఫ్ రేంజ్ ఇస్తుంది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు టాటా వాళ్ళు ఐడీసీలో. అండ్ 63 kWh బ్యాటరీ చూసుకుంటే 566 km రేంజ్ వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్లో మనకు పెద్ద బ్యాటరీ 400 to 450 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 63 kWh బ్యాటరీ చూసుకుంటే 350 to 400 అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు పర్చేస్ చేస్తుంటే మీకు రేంజ్ ఎంత వస్తుంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. చార్జెస్ గురించి మాట్లాడుకున్న 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి ఉంటుంది, ఏసీ 7.2 kW అవుట్పుట్ వాల్ బాక్స్ ఒకటి ఉంటుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్తో మనం చూసుకుంటే 120 kW ఆఫ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దాని నుంచి మీరు ఒకవేళ ఛార్జ్ చేస్తే 20% to 80% మీకు అరౌండ్ ఒక 26 minutesలో ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో 20% to 80% అంటే 60% బ్యాటరీ మీకు 26 minutesలో ఛార్జ్ అయిపోతుందని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ స్లో ఛార్జర్ గురించి మాట్లాడుకున్నా కూడా 10% to 100% అవ్వడానికి మీకు ఒక 10.5 hours అలా పడుతుంది. కానీ రియల్ వరల్డ్లో నాకు తెలిసి అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మీరు ఒకవేళ పర్చేస్ చేస్తుంటే వెహికల్ని మీకు ఎంత టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్. సో మనం ఇప్పుడు ఇంటీరియర్ లోపలికి జంపిన్ అవుదాం. సో డోర్ చూసుకోవచ్చు మీరు. సో ప్రీమియం ఫినిష్ అంతా కనిపిస్తుంటుంది మీకు. సో ఇక్కడ మల్టీ కలర్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ చూసుకుంటే ఇక్కడ బాటిల్ హోల్డర్స్ పెట్టారు అండ్ ఒక అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఒక స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది. సేఫ్టీ ఫీచర్స్. అలాగే దీంట్లో మనకు మెమొరీ సీట్ ఫంక్షన్ ఉంటుంది. అలా సీట్ బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది. 3 మోడ్స్ ఇచ్చారు. 3 డ్రైవర్స్ ఉంటే 3 డ్రైవర్స్కి ఎలా కావాలంటే అలా మీరు మెమొరీ సెట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. 3 స్టెప్స్లో మీరు వెంటిలేటెడ్ సీట్స్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇంటీరియర్ అంతా మనకు ఆల్మోస్ట్ మీకు లైట్ ఫినిషే కనిపిస్తుంది. వైటిష్ కలర్ కనిపిస్తుంది మీకు. సీట్ మనం చూసుకుంటే లెదరీ ఫినిష్ చాలా బాగుంది. కంఫర్ట్ అయితే దీని మీద. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక థై సపోర్ట్ కూడా ఉంటుంది. సో అలా ఎక్స్టెండ్ చేసి మీరు కూర్చోవచ్చు. కంఫర్టబుల్ ఉంటుంది. పెద్దగా లెగ్స్తో వర్క్ ఉండదు మనకు ఈవీ కాబట్టి. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మీరైతే. లెగ్ రూమ్ కూడా మనం చూసుకుంటే ఇట్స్ వెరీ డీసెంట్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ హెడ్ రూమ్ కూడా మనం చూసుకుంటే హెడ్ రూమ్ కూడా డీసెంట్ ఉంది. అండ్ మంచి హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్లో కంఫర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడైతే లెగ్ రూమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా కూర్చుంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది. లెంతీ స్పేస్ ఉంది. బాస్ మోడ్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇక్కడ అండర్ థై సపోర్ట్ కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది. ఇట్లా కర్వీ ఫినిష్ ఇట్లా అప్వర్డ్కి ఇచ్చుంటే బాగుండేది. ఓకే, బట్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఇలా కూర్చుంటే మాత్రం మంచి కంఫర్టబుల్ ఉంటుంది మీకు. అండ్ హెడ్ రూమ్ చూసుకున్నా కూడా డీసెంట్ హెడ్ రూమ్ చూసుకోవచ్చు. స్టాక్లోనే సన్ బ్లైండ్ కర్టెన్స్ ఇస్తున్నారు. సో రియర్ సైడ్ ఉంటాయి ఇవి. సో మిడిల్ కూడా మీరు ఇక్కడ ఎంత కంఫర్ట్ ఉందో ఇక్కడ కూడా అంతే కంఫర్ట్ ఉంది. కాకపోతే మీరు చూసుకోవచ్చు కొంచెం అండర్ థై సపోర్ట్ మాత్రం అప్గ్రేడ్ చేసి ఉండొచ్చు. మనకు ఒక ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు 2 కప్ హోల్డర్స్ ఇస్తారు. సో ఓవరాల్ కంఫర్ట్ అయితే బాగుంది. 3 passengers మనకు హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోల్డబుల్ సీట్స్ కూడా. రియర్ సైడ్ మనకు ఏసీ వెన్స్ ఇక్కడ మిడిల్లో ఇచ్చారు. అండ్ క్రోమ్ ఫినిష్ కూడా హైలైట్ చేస్తున్నారు. అండ్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. రెండు సి టైప్ ఇచ్చారు. ఒకటి 65 watts అవుట్పుట్తో ఉంటుంది. మీరు ఇక్కడే ఇలా మొబైల్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. పియానో బ్లాక్ ఫినిష్లో ఒక హార్డ్ సర్ఫేస్ ఇచ్చారు. ఇక్కడ ఒక మ్యాగజైన్ హోల్డర్, ఫోన్ హోల్డర్, ఇవన్నీ పాకెట్స్ అన్ని ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ మనం ఈ డాష్ బోర్డ్ ఇదంతా ఫ్రంట్ వ్యూ అంతా చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ట్రిపుల్ స్క్రీన్ కనిపిస్తుంటుంది మీకు, పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. క్లస్టర్ ప్లస్ 2 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇక్కడ 12.5 ఇంచ్, 12.5 ఇంచ్ అండ్ 10.25 ఇంచ్ 3 ఉంటాయి అనమాట. ఇట్ ఫీల్స్ వెరీ లగ్జరీ, ఇట్ ఫీల్స్ వెరీ ప్రీమియం. పెద్ద టీవీ లాగే కనిపిస్తుంది. దీంట్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అక్కడ ప్యాసింజర్ సైడ్. ఇక్కడ డాష్ బోర్డ్ క్వాలిటీ అంతా చూసుకుంటే మెటీరియల్ అయితే చాలా బాగుంది, ప్లాస్టిక్ మెటీరియల్ బట్ టెక్స్చర్డ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ లెదరీ ఫినిష్ కనిపిస్తుంది, సాఫ్ట్ టచ్ ఉందన్నమాట ఇదంతా. సో లైట్ కలర్ ఉంది, ఎక్కువగా మీకు తొందరగా మీకు మరకలు అవన్నీ పడతాయి. అలాగే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఇచ్చారు అండ్ క్రోమ్ ఫినిష్ కూడా హైలైట్ చేశారు. ప్యాసింజర్ సైడ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేశారు. 12 JBL స్పీకర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సౌండ్ సిస్టమ్ అయితే క్రేజీ ఉంటుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ ఉంది. అండ్ గ్లవ్ బాక్స్ మనం చూసుకున్నా కూడా మీరు చూసుకోవచ్చు, డీసెంట్ గ్లవ్ బాక్స్ ఉంది అండ్ కూలింగ్ బాక్స్ అనమాట ఇది. IRVM కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. సో హై బీమ్స్ అన్ని మీకు క్లోజ్ చేసేస్తుంది. అలాగే సన్ షేడ్స్ చూసుకున్నా ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా మనకు ఒక మిర్రర్ ఇస్తున్నారు విత్ లైట్. అండ్ దీన్ని మీరు ఇలా కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కింద సైడ్. అండ్ దీన్ని ఓపెన్ చేశాక ఇలా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మన రైట్ సైడ్ పెట్టేసినప్పుడు ఇది ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. టాటా ఇలాంటి చిన్న చిన్న కూడా ఆలోచిస్తుంది. దట్ ఈస్ వై టాటా ఇస్ టాటా. ఇక్కడికి వస్తే లైట్స్ అన్నీ ఉంటాయి అండ్ సన్ రూఫ్ ఉంటుంది. సో మనం అలా ఒక్క క్లిక్తో పానరామిక్ సన్ రూఫ్ ఓపెన్ చేసేయచ్చు. చూసుకోవచ్చు మీరు, చాలా పెద్దగా ఉంటుంది. సో టోటల్ గ్లాసీ మెటీరియల్ ఇచ్చారు అండ్ చాలా పెద్ద సన్ రూఫ్ అనమాట. ఒక పెద్ద మనిషి కూడా పడతాడు ఇక్కడ. సో మీరు కావాలనుకుంటే జస్ట్ గ్లాస్ని అలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చూసుకుంటే న్యూ టాటా డిజైన్తో చాలా కూల్గా కనిపిస్తుంది. ఇది టాటా లోగో ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు ఇక్కడ. అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు రిజన్ బ్రేకింగ్ కోసం. సో ఇదంతా లెదరీ ఫినిష్తో చాలా ప్రీమియం అనిపిస్తుంది. బటన్స్ చూసుకున్నా ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ అలాగే మ్యూజిక్ చేంజ్ ఉంటుంది, బ్లూటూత్, కాల్ పికప్ అండ్ కాల్, వాయిస్ అసిస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో రైట్ సైడ్ చూసుకున్నా ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇన్ఫోటైన్మెంట్ని కంట్రోల్ చేయడానికి బంచ్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ ఓకే అండ్ అప్ అండ్ డౌన్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే లోపల ఇక్కడ 10.25 ఇంచ్ ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే రేంజ్ ఉంది, ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, సెంటర్లో ఏమైనా వార్నింగ్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది, సిట్టింగ్ కెపాసిటీ, సీట్ బెల్ట్ వార్నింగ్. కింద చూసుకుంటే ఈకో మోడా లేకపోతే ఏ మోడ్లో ఉన్నామని చూపిస్తుంది. సో స్పోర్ట్స్ మోడ్ అండ్ సిటీ మోడ్, బూస్ట్ మోడ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో మోడ్ని బట్టి మన రేంజ్ కూడా వేరీ అవుతూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. లోడో చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఆటో బ్రైట్నెస్లో ఉంది అండ్ బ్రైట్నెస్ కావాలన్నా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫుల్ బ్రైట్నెస్ పెట్టాను. పొజిషన్, రొటేషన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఒక హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంటుంది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చూసుకుంటే మీకు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. సో మన గేర్ ఏది ఉంది అండ్ స్పీడోమీటర్ కనిపిస్తుంది, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. డ్రైవ్ అసిస్ట్ ఉంటుంది అండ్ వెహికల్ ఇన్ఫో చూపిస్తుంది మనకు, టైర్ ప్రెషర్ అంతా. అండ్ నావిగేషన్ కూడా చూసుకుంటే మనం ఓకే ప్రెస్ చేసాక ఇక్కడ మనకు మ్యాప్స్ లోడ్ అయిపోతాయి. దిస్ ఈస్ వెరీ గుడ్. సో దీంట్లో అయితే ఈ డిస్ప్లే లోపల మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే బాగా అప్లై అవుతాయి, మీరు క్లీన్ చేసుకుని ఉండాలి. అండ్ ప్రతిసారి మనం హార్న్ ఇలా ప్రెస్ చేయకుండా ఇక్కడ కింద కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఫిజికల్ అండ్ రఫ్ సర్ఫేస్ మీద కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. సో లౌడ్ హార్న్ అండ్ లోపలికి అయితే ఇన్సులేషన్ బాగుంది. రైట్ సైడ్కి వస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ హుడ్ చూపిస్తుంది అంటే హెడ్సప్ డిస్ప్లే. అండ్ ఇక్కడ పార్క్ అసిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ బూస్ట్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అండ్ సిటీ మోడ్ అండ్ ఈకో మోడ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ టెరైన్ మోడ్స్ ఉంటాయన్నమాట. సో టెరైన్ మోడ్స్ని మనం ఇలా డైల్గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆటో హోల్డ్ కూడా ఉంటుంది. పైన చూసుకుంటే స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. కమింగ్ టు ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇక్కడ బోత్ సైడ్స్ మనకు 2 12 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ కనిపిస్తాయి. సో మిడిల్ దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. దిస్ ఈస్ ద మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. AQI ఉంటుంది, మీరు లైక్ డ్యూయల్ క్లైమేట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట బోత్ సైడ్స్. అండ్ అలాగే మనం బయటికి వెళ్తే ఇక్కడ హోమ్ పేజ్ అయితే విడ్జెట్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు మీరు. బ్లూటూత్, స్పీకర్ మోడ్స్, ఎయిర్ ప్యూరిఫికేషన్, మూడ్ లైట్ ఇవన్నీ ఉంటాయి. మూడ్ లైట్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు చేంజ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మ్యాప్ వ్యూ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ మ్యాప్ చూసుకోవచ్చు మీరు, గూగుల్ మ్యాప్స్ అలా వస్తుంది అనమాట. అండ్ ఒక నోటిఫికేషన్ బార్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీకు క్విక్ అసిస్ట్ అన్నీ ఉంటాయి. ఒకసారి మనం 360 కెమెరా కూడా సరౌండ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది రియర్ వ్యూ. అండ్ దీంట్లో మీకు 3Dలోకి వెళ్తే 3Dలో మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. అండ్ యాప్స్ లోపలికి వెళ్తే మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలెక్సా, AQI అన్నీ ఉంటాయి. ఆటో పార్క్ అసిస్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా సెలెక్ట్ చేసి అక్కడ మీరు పార్క్ చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని పెట్టేయచ్చు.
పెట్టేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అదే ప్లేస్లో పార్క్ చేస్తుంది. టెస్లాలో చూస్తున్నాం కదా అలాంటి ఫీచర్ అంతా ఉంటుంది దీంట్లో. డాల్బీ డెమో ఉంది. అండ్ ఈవీలో చూసుకుంటే మనం ఛార్జింగ్ అసిస్టెన్స్, ఛార్జింగ్ హెల్త్ ప్యాటర్న్, డిశ్చార్జ్ మోడ్, ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఒక రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. రివర్స్ మీరు ఒక పాత్ వెళ్ళి అదే పాత్ నుంచి రివర్స్ రావాలనుకుంటే అక్కడ కూడా అసిస్ట్ చేస్తుంది అనమాట, రివర్స్ అసిస్ట్లో. సో అది కూడా ఆప్షన్ ఉంటుంది మీకు. సో టాటా అసిస్ట్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ అన్నీ వచ్చేస్తాయి దీని లోపల. స్క్రీన్ 3 గురించి మాట్లాడుకుంటే అలా ట్యాప్ చేస్తే ఆన్ అయిపోతుంది. దీంట్లో కూడా మీకు నోటిఫికేషన్ బార్ అన్నీ ఉంటాయి. దీంట్లో మీకు వీడియో కానీ, గేమ్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ గేమ్ మోడ్ లోపల మీకు ఒక మొబైల్కి కూడా ఆర్కేడ్ ఉంటుంది. దాంట్లో మీరు కనెక్ట్ చేసిన తర్వాత మీరు మొబైల్ నుంచి కూడా దాన్ని కంట్రోలర్ లాగా యూజ్ చేయొచ్చు. సో మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి అన్నమాట. సో 12 స్పీకర్స్ ఉంటాయి, సబ్ వూఫర్స్, ట్వీటర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. JBL స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యూజిక్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. మనం చెక్ చేద్దాం. సో ఇది మోస్ట్లీ ప్యాసింజర్ సైడ్ కాబట్టి మీకు రిలాక్స్ అవ్వడానికి అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం డిజైన్ చేశారు. సో దీంట్లో ఒకసారి మ్యూజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. డాల్బీ డెమో ఒకసారి ప్లే చేసి చూద్దాం. The world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sets the mood. వావ్ లిటరలీ వావ్, ఇంకేం చెప్పలేం. సో చాలా బాగుందన్నమాట డాల్బీ సిస్టమ్. మైక్ ఎంత జస్టిస్ చేసిందో తెలియదు కానీ ఇక్కడ లోపల కూర్చుంటే ఫీల్ అయితే థియేటర్ ఫీలే ఉంది. ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్. మీరు మూవీస్ ఏమైనా చూడాలనుకుంటే కార్లో కూర్చొని చూడండి, అంత బాగుంది డాల్బీ సిస్టమ్ దీంట్లో. అలాగే కిందికి వస్తే మనం ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫిజికల్ అంటే ఇవి టచ్గానే ఇచ్చారు. సో మీరు అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ మాత్రం ఇక్కడ ఫిజికల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, C టైప్వి. ఇక్కడ ఒక 65 వాట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సన్ గ్లాసెస్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఒక టాటా ఈవీది NFC కార్డ్ కనిపిస్తుంటుంది. దీని నుంచి కూడా మీరు వెహికల్ని లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. అండ్ 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కనిపిస్తుంటుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్లో ఇక్కడ అంతా మెటీరియల్ చూసుకోవచ్చు. అండ్ ఒక ఆర్మ్రెస్ట్ కూడా ఉంది. అండ్ దీన్ని మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ దీన్ని మనం ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఒక స్టోరేజ్ బాక్స్ కూడా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. హ్యాండ్ అంతా పోతుంది. అండ్ సీట్ బెల్ట్ హ్యాంగర్స్ కూడా మనం చూసుకుంటే అడ్జస్టబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ మనం రిమోట్తోనే మూవ్మెంట్ చేయొచ్చు అనమాట. సమ్మన్ మోడ్ ఉంటుంది. సో మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం వెహికల్ని. సో మన వెహికల్ ఆన్ అయిపోయింది. అండ్ ఒకసారి మూవ్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆటోమేటిక్గా వీల్ రొటేట్ అయిపోతుంది. అండ్ నోబడీ ఈజ్ ఇన్ దేర్. అండ్ వెహికల్ ఈజ్ మూవింగ్ వితౌట్ ఎనీథింగ్. అలాగే మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. కొంచెం అట్లా ల్యాగ్ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఈ బటన్స్ చాలా హార్డ్ అనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. చిన్న కీ ఫోబ్ ఇచ్చారు. కమాన్, బ్యాక్వర్డ్ అలా మీరు ఈ టెస్లా అలాంటి వెహికల్స్లో చూసే ఫీచర్స్ అన్ని మనకు టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టాటా Sierra.ev. డిజైన్ అయితే నాకు పర్సనలీ చాలా నచ్చింది. అండ్ ఈ పర్టికులర్ కలర్ కూడా బాగుంది. కలర్స్ మనం చూసుకున్నా కూడా మన దగ్గర ఉన్న కలర్ చూసుకుంటే నైనిటాల్ నాక్చర్ అని చెప్తారనమాట. బ్లూయిష్ కలర్లో ఉంటుంది. అండ్ ఎండ పడినప్పుడు మనకు షేడ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ కలర్ అయితే బాగుంది. దీంట్లో మనకు ద OG ఎల్లో కలర్ వస్తుంది. సో మనకు ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, ఇవన్నీ టాటాలో ఉన్న కలర్స్ అన్నీ వస్తాయి అనమాట. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కలర్ పెట్టారు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో అయితే మనకు మంచి ఫీల్ ఉంటుంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, మంచి సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫీచరిస్టిక్ ఉంటుంది. అలాగే లెవెల్ 2 ADAS ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. లోపల 3 స్క్రీన్స్ ఉన్నాయి. ప్యాసింజర్స్కి కూడా కంఫర్టబుల్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఆఫ్ రోడ్ క్యాపబిలిటీలో బ్యూటీ అనిపించింది నాకు ఆల్ వీల్ డ్రైవ్ ఇది. సో మీకు ఒక మంచి ఫ్యామిలీ SUV కావాలి అండ్ థ్రిల్ కూడా ఉండాలి అనుకుంటే ఇలాంటి SUVస్ని తీసుకోవాలి. టాటా Sierra EV అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ టు ద ప్రైజెస్, సో టాప్ వేరియంట్ మనం చూసుకుంటే ఇది అరౌండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 28 lakhs దాకా వస్తుంది అనమాట. అండ్ బేస్ వేరియంట్ చూసుకున్నా కూడా 17 to 18 lakhs మధ్యలో వస్తుంది మీకు. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తగ్గించుంటే బాగుండేది. అట్లీస్ట్ టాప్ వేరియంట్ ఈస్ ఫైన్, బట్ మిడ్ వేరియంట్స్ అండ్ బేస్ వేరియంట్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి అనమాట. ఓవరాల్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ కార్. మీరైతే ఒకవేళ బడ్జెట్ పెట్టేటట్లుంటే మీరైతే తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ హ్యారియర్ అండ్ Sierra EVలో మీకైతే ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.
రెండింటికి సేమ్ ఫీచర్స్ సేమ్ పవర్ అన్నీ ఇచ్చేసారనుకోండి పీపుల్ విల్ కన్ఫ్యూజ్. అందుకని చెప్పి వీళ్ళు కొన్ని ఫీచర్స్ యాడ్ చేయలేదు. హ్యారియర్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి మనకు, లైక్ ఈ IRVM కెమెరా అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ఇందులో యాడ్ చేయలేదు. సో రెండు సిమిలర్ కాకూడదు అని చెప్పి ఇలా చేశారనమాట. సో మీకు రెండిట్లో ఏది నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. harrier.ev రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, అది కూడా చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు రేంజ్ టెస్ట్ కానీ కంపారిజన్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ త్వరగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలు. అంటే టేక్ కేర్, బై.